ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి 2026వ సంవత్సరము మరియు పరాభావనమ సంవత్సరంలో గృహం లేని వారికి, రెంటెడ్ గృహాల్లో నివసిస్తున్న వారికి గృహం తీసుకోవడానికి ఎలాంటి విధి విధానం పాటించాలి, స్వగృహం కలిగిన వారు ఎలాంటి దీపం పెట్టడం వలన ఆ గృహంలో ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. రాశాధిపతి బుద్ధ భగవానుడు. వారికి ఆ బుద్ధి జ్ఞానం కలగడం వలనే గతంలో గృహాన్ని నిర్మించుకున్నారు. అలాగా స్వగృహం కావాలి అని అనేక మంది కోరుకుంటున్నారు. కనుక వీరి యొక్క ఆదాయం ఎంత అయ్యా అంటే ఈ సంవత్సరం 8, వ్యయం 11 అంటే -3 అంటే ₹3 అప్పులు కాబోతున్నారు. కనుక స్వగృహం వారైనా, రెంటెడ్ గృహంలో ఉండబడిన వారైనా తప్పక ఏం పాటించాలి అన్నట్లయితే, ఈ పూజా మందిరంలో తప్పకుండా ధన వశీకరణ యొక్క దీపం ఉంచుకోవడం అవసరం. ఏం దీపం అండి? ధన వశీకరణ దీపం. అంటే -3ని మీరు నివారించగలగాలంటే ఖర్చులు తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుతూ ఉండబడిన వాటితో తృప్తి పడేటువంటి పరిస్థితి కలుగుతుంది. అలాగనే స్వగృహం కలిగిన వారు ఇంటికి కాళభైరవ స్వామివారి యొక్క కుబేర అష్టదిగ్బంధనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కారణం ఏమిటి? మీ యొక్క సంపదను విచ్చలవిడిగా ఖర్చులు పెట్టకుండా ఆపే శక్తి గృహానికి ఉంటుంది. మనశ్శాంతిని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, అప్పుల పాలు కాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక తప్పకుండా కాళభైరవ స్వామివారి యొక్క కుబేర అక్షయ దీపాన్ని ఈ పూజా మందిరంలో మీరు ఉంచినట్లయితే సంపూర్ణంగా ఐశ్వర్యం కలుగుతుంది. అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ఇంట్లో ఉండబడినటువంటి అంటే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివి ఇంట్లో కూర్చొని ఏఐ టెక్నాలజీని నేర్చుకుంటూ ప్రపంచాన్ని శాసించగలగాలి అనుకుంటున్న వారు ఎవరైనా మీరు ఉన్నట్లయితే తప్పక కాళభైరవ స్వామి వారి యొక్క
అఖండ కాలభైరవ దీపాన్ని ధనాకర్షణ దీపాన్ని ఇక్కడ పెట్టగలిగినట్లయితే -3 నుంచి +3కి కలిగి ఉన్నతమైన ఐశ్వర్యం పొందుతూ ఉండడం జరుగుతుంది. అలాగా స్వగృహం కలిగిన వారు ఇంటికి అష్టదిగ్బంధనం చేసుకోగలిగినట్లయితే అపార కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పి గమనించాలి.